థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నారు. కానీ ప్రేక్షకులుగా మేము చూసినందుకు, ఇలాంటి భక్తి సినిమా ఇచ్చినందుకు మీకు నిజంగా హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే నాకు ఇది తెలీదు, స్టోరీ తెలీదు. దేవుడి గురించి తెలుసు కానీ చూసిన తర్వాత నాకు అర్థమైంది. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ముఖేష్ గారికి సార్, మీకు ఇంతకుముందు నేను బయట తీసుకున్నప్పుడు అడిగా, సార్ ఇంత మంచి భక్తికి సంబంధించినవి మాకు అందిస్తున్నారు కదా, కన్నప్ప 2 తీసే అవకాశం ఉందా అంటే రిలీజ్ అయిన తర్వాత చెప్తాను అని అన్నారు. రిలీజ్ అయింది, ఇంత మంచి విజయం వచ్చింది, ఇంకా ఆలోచన ఏమన్నా పుట్టిందా 2కి? నాకు ఒక మంచి డైరెక్టర్, సారీ సార్ ఐ ఆన్సర్ దట్ క్వశ్చన్ దే ఆస్క్డ్. నాకు ఒక మంచి డైరెక్టర్, ఈ తరంలో వన్ ఆఫ్ ద లీడింగ్ డైరెక్టర్, ఆయన నిన్న ఫోన్ చేశాడు, ప్రీక్వెల్ తీసుకొస్తే చేస్తావా అని అడిగాడు. నీ నంబర్ ప్రీక్వెల్ అంటే కన్నప్ప నాస్తికుడుగానే ఉంటూ వాడి కథ ఒక ఎపిసోడ్ చేద్దాం, నీకు ఇంట్రెస్ట్ అని అడిగాడు. లైక్ తీసుకురాని నవ్వుకున్నాం మేము. కుదిరితే అదే ఉంటుంది కానీ సీక్వెల్ ఉండదు. హలో, 1 సెకండ్. విష్ణు గారు ఇక్కడ. ఆఫ్టర్ దిస్ ప్లీజ్. ఇది ఇట్లాంటి ఒక భక్తిరస సినిమాలు వచ్చినప్పుడు నార్త్ సైడ్ కనుక మనం ఫోకస్ చేస్తే, ఒక కార్తికేయ సినిమాకి సంబంధించి కనుక మనకి ఇక్కడ రిలీజ్ దానికంటే కూడా నార్త్లో చాలా ఎక్కువగా ఊపందుకుంది. అటువైపు కూడా కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి